ఈ వరదలకి బాబు గారి పనితీరు మీకు ఎలా అనిపించింది? వనరు చేస్తున్నాడమ్మ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మిగతా నాయకులు కానీ, అందరు నాయకులు అందరూ పూనుకొని మాకు ఈ రకంగా చేస్తున్నాడని మేము నమ్మలా, చచ్చిపోయేవాళ్ళం మేము. ఎందుకంటే జగన్ గడ అయితే చంపేసాడు మమ్మల్ని. అది కూడా చెప్తున్నా, జగన్ గడ అయితే ఇక్కడ ఏరియాలో ఉన్నా నాకు బాధ లేదు. జగన్ గడ అయితే చంపేసేవాడు. మాకు అన్ని బాగా న్యాయం జరుగుతుందమ్మా. పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడికి, అవినాష్ గారికి, ఈడు కాదు ఎవరు గుండెల నెహ్రూ గారు కొడుకు కాదు, ఈయన ఎవరు చంద్రబాబు నాయుడు కొడుకు, వాళ్ళకందరికి దండం పెడతాను, నమస్కారం అని చెప్పానండి. నా పేరు, నా నెంబర్ వేసుకోండి 9081. నా నెంబర్ వేసుకోండి. నా ఆయనకి కావాలంటే ఎప్పుడే ఇవ్వండి, ఆయనకు రుణపడి ఉంటాం అమ్మ. ఓం నమ శివాయ. నేను శివుడు భక్తుడిని. ఎందుకంటే అమ్మా తప్పమ్మా, వాళ్ళంత చేతలు ఎవడమ్మా చేసేది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు మీకు ఎలా అనిపించింది? ఆయన అక్కడ తిరుగుతున్నాడమ్మా, దేవుడు. ఆయన ఎవడికి ఏం కావాలి ఆయన ఆస్తి నమ్మేస్తాను అంటున్నాడు. ఇలా ఏ సీఎం అయినా తిరిగారా? తిరగలేదనేగా చెప్తున్నది. ఎవడి వల్ల కాదు, అలా చేశారంటే మేము నమ్మలా. మరి ఇలా చేస్తున్న బాబు గారి మీద చాలా విమర్శలు వస్తున్నాయి. దానికి నా కొడుకులు దుర్మార్గం, నా కొడుకులు వాడు పాపం పోతాడు. నా కొడుకు అన్నీ ఇచ్చి ఇళ్ళకి ఇచ్చి ఇవన్నీ ఇస్తుంటే నా ఆట చీదైపోయింది. ఇంటికి వచ్చి ఇస్తానన్నారు, నాకు ఇస్తానన్నారు. రండి కావాలండి చూపిస్తానండి మా ఇల్లు. అది బొంబాయి కాలనీ 400 మంది ఎంతన్నా 405 441. అది రమ్మను, నేను మాట్లాడతా ఎవరితోనా. నేను ఆళ్ళ నుంచి కాడ, నేను పవన్ కళ్యాణ్ పార్టీ నేను కాదు, నేను చెప్తున్నాను బాగేనమ్మా. నేను ఎప్పుడైనా కూడా సరే నేను ఒకరితో నేను మాట్లాడాల. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇటు వచ్చాడంట, వస్తే ఇట్లా నాయుడు, నా పేరు నాయుడు అంటారులేండి. నాయుడు ఇట్లా అన్నాడు, ఏంటి ఆయన అన్నాడు, నువ్వు బాగా చేస్తున్నావు అంతే ఆయన అన్నది, ఇంకేమన్నా. క్లీనింగ్ ఎలా చేపిస్తుంది ప్రభుత్వం? బ్రహ్మాండం చేస్తుందమ్మా. ఎవడమ్మా చెప్పింది? చెప్పునోడు నాకు దుర్మార్గం, నా కొడుకు. నేను అన్ని అందుతున్నా. ఆడ 10 రూపాయలు చూడండి, చూడండి ఒకసారి. భోజనం ఫ్రీ, భోజనం వెళ్ళండి ఫ్రీ, పెరిగన్నం, దద్దోజనం, పులిహోర అన్ని ఇస్తున్నాం. ఇంకేమిస్తాడు చెప్పండి? 100 రూపాయలు పెట్టి కొనుక్కోగలుగుతావా? కొనుక్కోలేము, మేము కొనుక్కోలేమమ్మా. నేను ఆ నుంచి కొనుక్కుంటాను. వరదలకి బాబు గారి పనితీరు మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందండి. ఇప్పటి వరకు చేయనైనా ఎక్కడైనా సరే మనకి ప్రత్యేకంగా అనుభూసాం కాబట్టి కొద్దిగా ఆయన చేయాల్సిన విధంగా అన్ని బాగా చేశారు. ప్రజలు ఆయన ఈ టైంలో ఎలా ఆదుకున్నారు? అసలు చేయడమే ఒక గగనం అండి ఈ టైంలో. అసలు ఏ బృందం అయినా చేయడం, సకాలంలో అన్ని బేగా స్పీడ్ గా చేయడం, ఆయనకు ఒక అనుభవం అనుకోవడానికి అది నిదర్శనం అని ఇప్పుడు నిజమైనది. చేయడం బాగా చేశారు. ఇలా ఏ సీఎం అయినా తిరిగారా? లేదండి, నా పుట్టి పెరిగిన తర్వాత ఆయనే 3 సార్లు చూడండి. మధ్య జగన్ గారు చూసాం కదా, ఆయన కొద్ది బ్యాడ్, దాని మీద చాలా చాలా గుడ్డు. ఒకవేళ ఈ టైంలో జగన్ ఉంటే ఎలా ఉండేది? కరోనా కంటే దారుణమైన జగన్ గారు. ఆయన ఎలా చూసి బాధ అనిపించింది, కానీ అసలు ఆయన ఉండుంటే ఇంకా చాలా బాధపడిపోవాలని అనిపిస్తుంది. అంత ఏం చేస్తారు ఆయన వచ్చి కూడా. మనం చూసాం కదా, గత 5 ఏళ్ళలో కూడా చూసాం, చాలా ఘోరం. ఆయన ఈ టైం ఆదుకుంటాడన్నా కూడా ఒక ఓపు లేదు మనకి. ఉన్న అప్పుల కంటే ఈ అప్పులు కూడా ఇంకెక్కువ అయిపోయింది మనకి. 90 రోజుల్లో బాబు గారి పరిపాలన మీకు ఎలా అనిపించింది? అంటే ఇప్పటి వరకు ఇంకా నడాలి కదండి, ఇంకా 4 ఏళ్ళు ఉంది. ప్రస్తుతానికి అయితే పర్లేదు. పవన్ గారు కూడా ఇంకా తోడున్నారు కాబట్టి ఇద్దరు ఇంకా ఒకరిమైనా ఆయన బేస్ లేకుండా ఆయన ఓడిపోయారు కదా, ఈయన గెలిచారు ఒక అవకాశం అని. ఇద్దరమైనా ఒక అవకాశం కాబట్టి ప్రజలు ఇంకా నమ్ము ఇంకా చూస్తున్నారు. బాగుంటాయి ఈయన గెలిపిస్తారు నెక్స్ట్, లేకపోతే ఈయన కూడా అంతే. కానీ కూటమిలో కాబట్టి ఈసారి ఇంకా ముందు చూడొచ్చు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు మీకు ఎలా అనిపించింది? ఆయన ఒక ఎందుకంటే చెప్పాలంటే దేవుడు అమ్మ. ఆయన ఎక్కడున్నా ప్రజల్లో మనిషి కాబట్టి ప్రజలను ధైర్యంగా వెళ్ళిపోవడం, ఏ చేయాలన్నా ధైర్యంగా చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోవాలన్నా ఇప్పుడు ఒక చంద్రబాబు నాయుడు గారిని ఒక నాయుడు చూశారంటే ఒక పవన్ కళ్యాణ్ వల్ల చూశారు. ఇప్పుడు వ్యక్తిత్వం మంచిది,
ఎక్కడికి వెళ్ళినా ఏ సాయం అయినా ఒక మనిషి ద్వారా ఇలా కూడా చెయ్యొచ్చా, దేవుడే డైరెక్ట్ దిగిపోయాడంటే పవన్ కళ్యాణ్ అనుకోవచ్చు. అది నిదర్శనంగా పవన్ కళ్యాణ్ గారు. నిత్యావసర వస్తువులు అన్ని మీకు టైంకి అందుతున్నాయా? ఇచ్చేదానికంటే నిన్న స్టోర్ వచ్చిందమ్మా, ఇచ్చారు. అన్ని సరుకులు అన్ని వచ్చాయి. కొద్దిగా చాలా వరకు ఏంటంటే అది బాలే ఇది బాలే అంటారు. టయానికి వచ్చిందే మనకి పుణ్యం. కానీ కొంతమంది ఏంటంటే బియ్యం కూడా బియ్యం కాకుండా మామూలు బియ్యం ఇచ్చుంటే కొంతమంది బాగుందని చాలా మంది చెప్తున్నారు. ఆ బియ్యం మారిస్తే బాగుందని. వరదలకి బాబు గారి పనితీరు మీకు ఎలా అనిపించింది? చాలా కుర్రోళ్ళలాగా వర్క్ చేశారు, చాలా బాగా చేశారమ్మా. కుర్రోళ్ళలాగా పాపం రైల్వే ట్రాక్ల మీద కానీ లేకపోతే బోట్ల మీద కానీ కుక్ లైన్ల మీద కానీ ఎక్కి బాగా అందరూ ఏం చేస్తున్నారు ఏంటని మొత్తం పరిరక్షణ చేసుకొని అందరికి వర్క్ బాగా చేశాడు. భోజనం కానీ వాటర్ ప్యాకెట్లు కానీ పాల ప్యాకెట్లు కానీ మొత్తం బాగా పెంచారు. ఇలా ఏ సీఎం అయినా చేశారా? నెంబర్ 1 సీఎం చంద్రబాబు గారే. ఒకవేళ ఈ టైంలో జగన్ ఉంటే ఎలా ఉండేది? జగన్ ఉన్నా కూడా ఇంతవరకు జరగదు. అసలు తెలివితేటలు కూడా లేవు అతనికి. 90 రోజుల్లో బాబు గారి పరిపాలన ఎలా అనిపించింది మీకు? చాలా బాగుందమ్మా. ఉండంగా ఇంకా ఇంప్రూవ్ అయితే ఇంకా బాగుంటుంది. ఆయనకి సీనియర్ కాబట్టి ఇంకా బాగా చేస్తారు. డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి పనితీరు మీకు ఎలా అనిపించింది? ఆయన నెంబర్ 1 ఇప్పుడు. ఫస్ట్ టైం డిప్యూటీ సీఎం అయినా కూడా ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తున్నాడు. చాలా బాగుంది ఆయన పనితీరు కూడా. అందరినీ ఎలా ఆదుకున్నారు ఈ టైంలో బాబు గారు? ఈ టైంలో అంటే అందరినీ మినిస్టర్లు కానీ మంత్రులు కానీ కలెక్టర్లు కానీ మొత్తాన్ని ముందుండి నడిపించింది ఆయనేనమ్మా. మరి బాబు గారు ఇన్ని చేస్తున్నారని అంటున్నారు కదా, ఆయన మీద చాలా విమర్శలు వస్తున్నాయి. దానికి విమర్శలు ఇప్పుడు దారిని పోతుంటే కొంతమంది మరుగుతా ఉంటాయి. అవన్నీ పట్టించుకునే వ్యక్తి కూడా కాదు ఆయన. ఆయన వరకు ఆయన చేసుకుంటూ పోతుంటాడు. సింగనగర్ అమ్మ ఇది. నా పేరు కోటేశ్వరరావు. అయితే పరిపాలనగా ఎక్సలెంట్గా ఉంది. నేను గత 30 ఏళ్ళ నుంచి నాకు ఓట్లు వచ్చే అధికారం కానించి ఇట్లా చేసిన వాళ్ళు ఎవరు ఇంతగా చూడలేదు. అసలు వైసీపీ వాళ్ళు సహాయక చర్యల్లో టీడీపీ ఫెయిల్ అయిందని అంటున్నారు. దానికి మీరేమంటారు? అలాంటి ఏం లేదు. అసలు జనాలకి లోటు అనేది తెలియకుండా బాధలు పడకుండా ఏ సదుపాయాలు మొత్తం ఏ సదుపాయం అయినా సరే సౌఖ్యంగా జరిగింది. రేషన్ కానీ ప్రతిదీ ఏదైనా సరే అనుకూలంగా ఇబ్బందులు పెట్టకుండా మనుషుల్ని ఆదరించారు. మందులు కూడా ఫ్రీగా చక్కగా ఏది కావాలంటే అది మందులు ఇస్తున్నారు. ప్రభుత్వం క్లీనింగ్ ఎలా చేపించింది? బాగా చేపించిందమ్మా. చేపించడంలో 2 రోజుల్లోనే ఇదంతా కూడా రోగాలు వచ్చాయని చాలా రోగాలు ఇబ్బందులు పడకుండా మనుషులు ఆ బాధలు పడకుండా హాస్పిటల్ పాలవకుండా 2 రోజుల్లో క్లీన్ చేసి బ్లీచింగ్ పౌడర్ కానీ గమేషన్ కానీ చల్లటం కానీ చర్య బాగా తీసుకున్నారు. ఇబ్బందులు ఏమి లేవు. ఒకవేళ జగన్ ఉంటే ఎలా ఉండేది అంటారు? ఏమో తెలియదమ్మా. ఆయన మామూలుగా ఒకళ్ళని విమర్శించకూడదు. సంగతి చెప్తున్నాను. నాకు తెలిసినట్టుగా 5 ఏళ్లలో నేనేది పొందలేదు చేయలేదు. నాకు తెలిసినాక మొట్టమొదటి ఓట్లు కూడా నేను ఈయనకే వేసాను. ఇలా ఏ సీఎం అయినా తిరిగారా? తిరగలేదమ్మా. అలా తిరగల. ఎప్పుడు కడ తిరగల. ఏనాడు తిరగల. అసలు తిరిగి ఇట్లా మా పలకరీయటం కానీ ఎవరు వచ్చన్నా ఏం జరిగిందని అన్ని అడిగి పలకరించే ఆదరణ లేరు. ఈ పరిపాలన మాత్రం అసలు అన్న ప్రాబ్లమే లేదు. శుభ్రంగా రావడం కానీ చేయటం కానీ ఏం మునిగిపోయినాయి ఏం చేయండి మొత్తం ఇంటింటికి ఆరాలు మొత్తం అడుగుతున్నారు. ఏం సామానం పోయినాయి ఏం అన్ని లిస్టులో రాసుకుంటున్నారు. ఇబ్బంది లేదు. నేను పొద్దున వార్తలు అక్కడ టీవీలో చూసా. బ్రహ్మాండంగా ఉంది పరిపాలన ఎక్కడైనా. కాకపోతే జనాభా మామూలుగా ఈ కృష్ణ నదులు వచ్చి బాగా ఏ ఊళ్ళకి ఆ వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి అయితే ఏదో గ్రామంలో 70 ఇళ్ళు ఉన్న గ్రామంలో మునిగిపోయి అల్లట్లాడుతున్నారు. మరి ఎవరు నాకైతే గుర్తులేదు కానీ వర్షంలో నుంచుని ముసుగులేసి కూర్చున్నారు. మమ్మల్ని కాపాడండి అని మామూలుగా టీవీలో చూపిస్తున్నారు. మరి అది ఎవరు ఎండగానమ్మా. నాకే చాలా బాధ వేసింది. పరిపాలన బాగుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు మీకు ఎలా? ఆయన బాగానే ఉంది. ఆయనే బాగానే చేస్తాడు. అసలు వ్యవసాయాలకు వెళ్తున్నాడు. బోల్డ్ మంది రైతులను కనుక్కున్నాడు. చేలు మునిగిపోయి నానా బాధలు పడుతున్నారు. వాళ్ళందరూ పొద్దున పడవల్లో కాడ పడవ స్టేవర్లో కాడ వెళ్తున్నాడు. ఆయన చూశాను. ప్రతి మనుషులు కాడ పలకరించి ఏదైనా కావాలంటే నన్ను అడగండి నేను చేపిస్తానని చెప్తున్నాడు ఆయన. వైసీపీ వాళ్ళు సహాయక చర్యల్లో టీడీపీ ఫెయిల్ అయింది అంటున్నారు. దానికి మీరేమంటారు? అది వాళ్ళు చూసుకుంటే బాగుండేది. ముందు వాళ్ళు చూసుకుంటే బాగుండేది ఏమో నా అభిప్రాయం. ఒకళ్ళు ఎవరితో సహజం అది. అంత విమర్శ చేయటం తప్పు మేడం, చాలా తప్పు అది. వాళ్ళు అంటాం ముందు వాళ్ళు ఇంత మటుకు రాలా. ఆయన పాపం చంద్రబాబు నాయుడు గారు పొట్లేని మీద తిరుగుతున్నాడు. పొట్లేని మీద తిరుగుతున్నాడు. సిగ్నల్ కూడా లేదు. సీఎం వస్తున్నాడు కాలనీకి, సీఎం వచ్చాడు సిగ్నల్ కూడా లేదు మేడం. ఇలా ఏ సీఎం అయినా తిరిగారా? లేదు మేడం,
లేదు. ఆయన వస్తే ఒకవేళ నేను నా అభిప్రాయం అదే జగన్ వచ్చాడు అనుకోండి 100 సైర్లు కొట్టుకుంటే వెళ్తాయి, చెట్లు కొట్టేస్తాయి, కరెంటు తీగలు కట్టేస్తాయి. అదే అంటే సీఎం సెక్యూరిటీ కోసం కొట్టేవాళ్ళంటారు, చెట్లు ఎవరు కొట్టిస్తారు మేడం. నాకు తెలుసు ఇంత మటుకు ఏ సీఎం చూడాలి ఆయన తిరిగినట్టు ఏ సీఎం. ఒకవేళ జగన్ వస్తే ఎలా ఉండేది అంటారు ఇప్పుడు? అబ్బాయి ఏమో అసలు ఆయన వల్ల ఏమైంది కాదు. గండి కొట్టింది, గండి కూడా వీళ్ళు కొట్టించారని చెప్తారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా? సూపర్ మేడం, పవర్ఫుల్ మ్యాన్ ఆయన. మామూలు మ్యాన్ కాదు, సూపర్ మ్యాన్ ఆయన. 90 రోజుల్లో బాబు గారి పరిపాలన మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది మేడం. ఒక అతను అన్నాడు పెట్టాడు కదా, ఇది బియ్యం ఇంటికి పంచే బియ్యం పెట్టాడు కదా. ఒక అతను అన్నాడు నాతో, నేను లైన్లో నుంచాను రేషన్ తీసుకుంటే ఒక అతను అన్నాడు నా వెనకాల అతను, చంద్రబాబు నాయుడు ఎందుకు అన్నాడు, ఎంప్లాయీ పోయిద్ది ఐపీకి ఎత్తి. అవునా మేడం? ఎంప్లాయీ అనేది పోయిద్ది, ఎంప్లాయీని తీల ఇది డ్రైవర్ ఉంటాడు, డ్రైవర్ పోతాడు, అవి బ్యాన్లు తీసేస్తే అతను ఎలా బతకాల అది ఆలోచించుకొని వెనకాల అతను ఎవడో మరి అతను ఏ పార్టీ నాకు తెలీదు, నేను ఏ పార్టీ కాదు. నిత్యావసర వస్తువులన్నీ మీకు అందుతున్నాయి? చాలా బాగా అందుతున్నాను. మొన్న మా అమ్మాయి వాళ్ళ ఇంటికాడ ఉన్నాను, సీఎం గారు వచ్చారు జేసీబీ మీద. సీఎం గారు వస్తే మొత్తం ఏది వీళ్ళే లారీ ఎక్కేసి తీసేసుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళే చెప్తున్నారు సీఎం గారితో ఏమని, ఏం రాలా పొద్దున నాష్టా పంపించాను, పులిహార పంపించాను, బాగుందమ్మా అని అడిగితే ఏం బాలా అది వేస్ట్, కుక్కలకి వేసినట్టు వేసారు ఆయనతో చెప్తూ. అది తప్పు కదా. ఏదో పెట్టాడు ఆయన, ఎంతమందిని మెయింటైన్ చేస్తున్నాడంటే వాళ్ళు అలా మాట అంటాం తప్పు. ఇంకొకటి 3 గంటలు ఈయనైతే ఏది జగన్ అయితే ఆయన మొత్తం వరద తగ్గాక పూర్తాం. అదే జగన్ అయితే వరద తగ్గాక పూర్తాం. అప్పుడు దాకా ఏమో కాదు, మీరు సావండి అనేవాడేమో. ఈ వరదలకి బాబు గారి పనితీరు మీకు ఎలా అనిపించింది? మాకు అమ్మ తిండికి నోట్లేదమ్మా. బట్టలు తడిసిపోయినాయి, ఇంట్లో మునిగిపోయి ఉన్నాము, మంచాలు తగ్గిపోయినాయి, టీవీలు పోయినాయి, మీ మనుషులు మొక్కలమే మిగిలేం తల్లి. తడిసిపోయి ఉన్నాయి, బయట ఆరేసుకున్నాము. తిండికి మాకు నోట్లేదు, ఇది బాధే. ఇంట్లోనన్నీ తడిసిపోయి బయట పడేసుకున్నాం. ఈ టైంలో బాబు గారు ప్రజల్ని ఎలా ఆదుకున్నారు? బాగా ఆదుకున్నారమ్మా. నేను అబద్ధం ఆడకూడదు, బాగా ఆదుకున్నారు బాబు గారు మటుకు చాలా బాగా ఆదుకున్నారు మమ్మల్ని శుభ్రంగా చూసుకున్నారు. ఏ టైంకి ఆ టైంకి మాకు భోజనం అందింది. ఇదే మాకు అది ఇబ్బంది. నిత్యావసర వస్తువులు అన్ని టైం టు టైం అందుతున్నాయి? అందినాయమ్మా, అందునాయి. నాకు బియ్యం ఇవ్వలేదు, ఆగో నా కోడలకి ఇచ్చారు. మరి నా వరద బాధ్యత దాన్నే కదా, నేను వరదలో ఉండేదాన్నే కదా, మరి నాకెందుకు ఇవ్వలేదు? ఆ బాబు గారు ప్రతి ఒక్కదానికి ఇమ్మన్నారు, మరి బాబు గారు బియ్యం వేయి. ఒకవేళ ఈ టైంలో జగన్ ఉంటే ఎలా ఉండేది? జగన్ ఉంటే ఎలా ఉండేదో మనం తెలియదు కదమ్మా. ఆయన ఉంటే ఎలా ఉండేదో, ఈయన ఉంటే ఎలా ఉండేదో తెలియదుగా చెమ్మా. ఆయన పద్ధతి ఎలా ఉండేదో, ఈయన పద్ధతి బట్టి బాగా నచ్చింది నాకు. అది మరి బాబు గారు ఇన్ని చేశారని అంటున్నారు కదా, మరి ఆయన మీద చాలా విమర్శలు వస్తున్నాయి, వాటికి మీరేమంటారు? నేనేమంటున్నా తల్లి, నేనేమనలేదు ఆయన్నే.